ఏ హ్యాపీస్ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంతోష సమయం. లాస్ట్ వీడియోలో మనం జగద్గురు ఆదిశంకరాచార్యులు స్థాపించిన మొట్టమొదటి పీఠమైన శ్రీ శృంగేరి శారదా పీఠ ఆలయ విశేషాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో మనం మైసూర్లో మోస్ట్ ఫేమస్ అయిన మైసూర్ ప్యాలెస్ యొక్క అందాలను, మైసూర్ ప్యాలెస్ ఎక్కడ ఉంది, ఎలా చేరుకోవాలి, టైమింగ్స్ ఏంటి, ఇలా ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. నేను ఉడిపిలో రాత్రి 8 గంటలకు ఐరావత్ బస్ ఎక్కి మరుసటి రోజు తెల్లవారుజామున 4కి మైసూర్ సబర్బన్ బస్టాండ్కి చేరుకున్నాను. సబర్బన్ బస్టాండ్ నుండి మైసూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాను. ఎందుకంటే రైల్వే స్టేషన్ నుండే నాకు కాచిగూడకి మధ్యాహ్నం 3:30కి ట్రైన్ ఉంది. సో నా లగేజ్ని క్లాక్ రూమ్లో పెట్టేసి రైల్వే స్టేషన్లోనే ఏసీ వెయిటింగ్ హాల్లో ఫ్రెష్ అప్ అయిపోయాను. మైసూర్ ప్యాలెస్ ఉదయం 10కి ఓపెన్ చేస్తారు. సో ఈ గ్యాప్లో నేను మళ్ళీ రెండోసారి మైసూరు చాముండేశ్వరి ఆలయ దర్శనానికి వెళ్ళాను. ఎవరైనా చాముండేశ్వరి ఆలయం గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్లో ఉంది, చెక్ చేయండి. అలాగే వీడియో ఎండ్ కార్డులో ఇస్తాను, పైన ఐ కార్డులో కూడా ఇస్తాను, చూడండి. చాముండేశ్వరి ఆలయం దర్శనం చేసుకొని తిరిగి మైసూర్ సిటీ బస్టాండ్ చేరుకున్నాను. సిటీ బస్టాండ్ నుండి మైసూర్ ప్యాలెస్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నేను నడుచుకుంటూ మైసూర్ ప్యాలెస్కి చేరుకున్నాను. అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది మైసూర్ ప్యాలెస్ ఎంట్రన్స్. ఈ ప్యాలెస్కి మొత్తం 4 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన ద్వారం తూర్పు ద్వారమైన జయమార్తాండ ద్వారం, ఉత్తరాన జయరామ ద్వారం, దక్షిణాన బలరామ ద్వారం మరియు ఇప్పుడు మనం వెళ్తున్న పశ్చిమ ద్వారం వరాహ ద్వారం. ఈ ద్వారాలలో సందర్శకులను కేవలం వరాహ ద్వారం నుండే లోపలికి అనుమతిస్తారు. ఇక్కడే లోపలికి వెళ్లేందుకు టికెట్ ఇస్తారు. పెద్దవాళ్ళకి 120 రూపీస్ ఛార్జ్ చేస్తుంటే చిన్నపిల్లలకు 60 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫారినర్స్కి 1000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే మైసూర్ ప్యాలెస్. ఈ ప్యాలెస్ను 14వ శతాబ్దంలో మైసూర్ రాజకుటుంబానికి చెందిన వడియార్లు పునాది వేశారు. మొదట్లో ఒక చెక్క కోటగా ఉండేది. దీనిని 1638లో పిడుగుపాటుకు గురైన తర్వాత కాంతిరావ నరసరాజు వడియార్ ఆధ్వర్యంలో పునర్నిర్మించారు. 1793లో టిప్పు సుల్తాన్ వడియార్ రాజవంశాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు అతను ప్యాలెస్ను కూల్చివేసి దానిని పునర్నిర్మించాడు. 1799లో టిప్పు సుల్తాన్ మరణించిన వెంటనే ప్యాలెస్ కృష్ణరాజా వడియార్ 3 ఆధీనంలోకి వచ్చింది. అతను హిందూ నిర్మాణ శైలి ప్రకారం ప్యాలెస్ను తిరిగి డిజైన్ చేశాడు. దురదృష్టవశాత్తు 1897లో యువరాణి జయలక్ష్మి వివాహ వేడుకల్లో ప్యాలెస్ అగ్ని ప్రమాదంలో ధ్వంసమైంది. మళ్ళీ మహారాణి కెంపే నారింజమ్మాదేవి మరియు ఆమె కుమారుడు మహారాజా కృష్ణరాజు వడియార్ 4 ఈ ప్యాలెస్ని పునర్నిర్మించాలని నిర్ణయించుకున్నారు. ఇదే ఫ్రీ చెప్పుల్ స్టాండ్, యూస్ చేసుకోండి. ఈ చెప్పుల్ స్టాండ్ ఎడం వైపుకి వెళ్తే అప్పటి రాజులు వాడిన ఏనుగులకు అలంకరించే ఆభరణాలు కనిపిస్తాయి. అలా చూసుకొని చెప్పుల్ స్టాండ్కి కుడివైపు ఇలా వెళ్తే ప్యాలెస్ లోపలికి వెళ్ళవచ్చు. 1897లో ఈ ప్యాలెస్ను పునర్నిర్మించడానికి అప్పటి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయిన హెన్రీ ఇర్విక్కు ఆ బాధ్యతను అప్పగించారు. అలా 1897లో మొదలై దాదాపు 41 లక్షల భారతీయ రూపాయలు ఖర్చుతో 15 సంవత్సరాలు కష్టపడి చివరికి 1912లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ మైసూర్ ప్యాలెస్ రూపుదిద్దుకుంది. ఈ మైసూర్ ప్యాలెస్ని అంబా విలాస్ ప్యాలెస్గా కూడా పిలుస్తారు. మైసూర్ ప్యాలెస్ను ఇండో సార్నిక్ శైలిలో రాతి మరియు పాలరాతితో నిర్మించారు.
అనేక పునర్నిర్మాణాల కారణంగా ఈ వాస్తుశిల్పం హిందూ, మొఘల్, రాజ్పుత్ మరియు గోతిక్ శైలుల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్యాలెస్ పైన బంగారు పూతతో కూడిన గోపురంతో 145 అడుగుల ఎత్తులో ఉన్న 5 అంతస్తుల టవర్ కూడా ఉంది. అలాగే 2 దర్బార్ హాళ్ళు, ప్రాంగణాలు, అలంకరించబడిన మహోగని ద్వారాలు మరియు రాజకుటుంబం నివసించే గదులు కూడా ప్యాలెస్లో భాగం. ప్యాలెస్ లోపల వెండితో చేసిన తలుపులు, స్టెయిన్ గ్లాస్ పైకప్పులు, మెరిసే గ్లేజ్ ఫ్లోరింగ్ టైల్స్, అద్భుతమైన చెకోస్లోవియన్ శాండియర్లు మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాఖండాలతో అద్భుతంగా రూపొందించబడ్డాయి. ప్యాలెస్లోని అన్ని గదులు అద్భుతంగా, విలాసవంతంగా మరియు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. ప్యాలెస్ యొక్క అద్భుతమైన వాస్తుశిల్పం మరియు ఇంటీరియర్లను ప్రదర్శించే అనేక మైసూర్ ప్యాలెస్ ఫోటోలు మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే ప్యాలెస్లో అలనాటి రాజులు, రాజవంశస్థుల ఫోటోలు కూడా చూడొచ్చు. ఇన్ని ఫోటోలలో నా దృష్టిని ఆకర్షించిన ఫోటో మాత్రం ఇదే. ఎందుకంటే మనం పుస్తకాల్లో చదివే ఉంటాం కదా, మన భారతదేశంలోనే అతి పేరు కలిగిన చిత్రకారుడైన రవివర్మ అతను స్వయంగా చిత్రీకరించిన చిత్రం ఇదే. ఇక్కడ అప్పటి రాణులు తమ 7 వారాల నగలను భద్రపరుచుకునే పెట్టెలున్నాయి. ఇక్కడ చెక్కతో చేసినవి, వెండితో చేసినవి, అలాగే వివిధ సైజుల్లో ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఈ రాజభవనం మరియు దాని నివాసులు ఇప్పటికీ కన్నడిగుల జీవితంలో, ముఖ్యంగా మైసూర్ ప్రజల జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. మైసూర్ రాజవంశీయులు మరియు వారి ప్రజలు దసరా పండుగను గొప్ప వైభవంగా జరుపుకునే సుదీర్ఘ సాంప్రదాయాన్ని కలిగి ఉన్నారు. ఇక్కడ వార్షిక దసరా వేడుకను నాదహబ్బగా పిలుస్తారు, అంటే రాష్ట్ర పండుగగా పిలుస్తారు. దసరా పండుగ జరిగే ఈ 10 రోజుల్లో ఈ ప్యాలెస్లో అథ్లెటిక్ పోటీలు, సంగీతం మరియు నృత్య కచేరీలు నిర్వహిస్తారు. 10వ రోజు విజయదశమి నాడు జంబో సవారి అని పిలువబడే అలంకరించబడిన ఏనుగుల ఊరేగింపు నగర వీధుల్లో జరుగుతుంటాయి. ప్రధాని ఏనుగు బంగారు పల్లకి లోపల చాముండేశ్వరి దేవత విగ్రహాన్ని తీసుకువెళ్తారు. ఈ ఊరేగింపులో రంగురంగుల శకటాలు, నృత్య బృందాలు, గిరిజన కళాకారులు, సంగీత బృందాలు, అలంకరించబడిన గుర్రాలు మరియు ఒంటెలు కూడా ఉంటాయి. అలా అప్పటి దసరా వేడుకల చిత్రాలను మనం ఇప్పుడు ఈ ప్యాలెస్లో చూడొచ్చు. మీకు ఒక విషయం చెప్తాను. మనకి ఎంతగానో సుపరిచితమైన మైసూర్ పాక్ మొట్టమొదట తయారు చేసింది ఈ ప్యాలెస్లోనే. ముమ్మడి కృష్ణరాజా వడియార్ పాలనలో మైసూర్ ప్యాలెస్లో తొలిసారిగా ఈ వంటకం తయారైనట్లు చరిత్ర చెప్తుంది. అప్పటి పాలకులు ఎంతో మెచ్చే ఈ మైసూర్ పాక్ను రాయల్ స్వీట్గా కూడా పిలుస్తారు. అప్పట్లో దీనికి ఒక ప్రత్యేకమైన పేరు లేకపోయినా కాలక్రమంలో మైసూర్ పాక్గా పేరు పొందింది. ఈయనే మహారాజా కృష్ణరాజ్ వడియార్ 4. ఈయన పాలనలోనే ఈ మైసూర్ ప్యాలెస్ పూర్తి చేయబడింది. వావ్, ఎంత బాగుందో కదా ఈ ఆర్కిటెక్చర్ అసలు. ఇదే దర్బార్. 10 రోజుల పాటు జరిగే దసరా ఉత్సవాల్లో
రాజు జరిపే దర్బార్ అనగా రాజసభ ప్రాంగణం ఇదే. దర్బార్ సమయంలో పాలించే రాజు, రాజకుటుంబ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులు కూర్చొని ఉత్సవాలు చూసే ప్రదేశం ఇదే. ఈ ప్యాలెస్లో మనల్ని కేవలం 4 వంతులో 1 వంతు మాత్రమే అలో చేస్తారు. మిగిలిన 3 వంతులు రాజకుటుంబీకులు ఇప్పటికీ ఇక్కడ నివసిస్తున్నారు. మైసూర్ ప్యాలెస్లో వడియార్ రాజులు వివిధ కాలాల్లో నిర్మించిన 12 దేవాలయాలు కూడా ఉన్నాయి. (1947) భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తర్వాత ప్యాలెస్ రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోకి వచ్చింది. అయితే కొంత భాగాన్ని మాజీ మహారాజుల వారసులకు అప్పగించారు. వారు ఇప్పటికీ ఈ ప్యాలెస్లో నివసిస్తూనే ఉంటున్నారు. ఈ ప్యాలెస్ ఉదయం 10 నుండి సాయంత్రం 5:30 వరకు తెరిచి ఉంటుంది. మన దేశంలో తాజ్మహల్ తర్వాత స్థానిక మరియు విదేశీ పర్యాటకులు ఎక్కువగా సందర్శించే 2వ చారిత్రక స్మారక చిహ్నం ఈ మైసూర్ ప్యాలెస్. ఈ మైసూర్ ప్యాలెస్ మొత్తం చుట్టి రావడానికి నాకు 2 గంటల సమయం పడింది. ఎగ్జిట్ దగ్గర ఇలా మైసూర్ ప్యాలెస్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అమ్ముతున్నారు. కావాల్సిన వారు కొనుక్కోండి. ఒక్కటి 100 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇదండి మైసూర్ ప్యాలెస్ యొక్క అందాలు. మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ సంతోష సమయాన్ని గడపండి.